సో లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నాం అనమాట థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి పార్ట్ 1 పార్ట్ 2 దీంట్లో వచ్చేసి ఇంకా ఇప్పుడు షార్ట్ వీడియో లైక్ రీల్స్ ఎలా మనం క్రియేట్ చేయాలి కెన్వాలో. సో లైక్ లేదంటే మీరు లాంగ్ వీడియో ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. సో ఓకేనా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది పార్ట్ 3 అనమాట. సో ఓకేనా, సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫాంట్ సైజ్ మొత్తం అని చెప్తాను. సో ఒకవేళ మీ దగ్గర 2 ఫాంట్స్ ఉన్నా కూడా మీకు ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ మీరు ఏ విధంగా తెలుగు ఫాంట్స్ని మనం డిఫరెంట్ స్టైల్లో ఇక్కడ అనేది అప్లై చేయాలనేది కూడా చెప్తాను. ఓకేనా, సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి థంబ్నెయిల్ కావాలనుకుంటే థంబ్నెయిల్ అనేది ఇక్కడ సెర్చ్లోకి వెళ్తే థంబ్నెయిల్ అనేది వస్తుందన్నమాట. మనం సెర్చ్ చేస్తే లేదనుకుంటే సో ఇప్పుడు మనకు వచ్చేసి షార్ట్ వీడియో అంటే మొబైల్ రీల్స్ సంబంధించి సో చేస్తున్నాను అనమాట. రీల్స్ అనేది ఎంటర్ చేద్దాం, జస్ట్ రీల్స్. సో అలా చేసినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్లు వస్తాయి అన్నమాట. ఇన్స్టాగ్రామ్ రీల్సా లేదంటే యూట్యూబ్ రీల్సా అనేది వస్తాయి. సో రీల్స్ అనేది జస్ట్ ఎంటర్ చేశాను. సో చేస్తే మనకి సో ఈ విధంగా అనేది వస్తాయన్నమాట. సో ఇవి అన్నీ ఆల్రెడీ నేను ఎంటర్ చేసినవి. సో ఓకేనా, సో ఇక్కడ షోమోర్లో కూడా మనకి చాలా ఆప్షన్లు వస్తాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా బాగుండేది ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటాను. సో మనకు వీటిలో కూడా మళ్ళీ డిఫరెంట్గా వస్తాయన్నమాట. సో ఏ రీల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనేసి. సో ఇలా మనకి కావాలనుకుంటే ఇంకా కొత్త వస్తాయి. మీరు ఇంకా ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి రిలేటెడ్గా కావాలనుకుంటే సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి రిలేటెడ్గా వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రిలేటెడ్గా కావాలనుకుంటే సో ఈ దేనికైతే రిలేటెడ్గా మనం ఎంటర్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను అనమాట. సో కస్టమర్ దిస్ టెంప్లెట్. సో మనం అంటే దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నాం. సో ఇలా ఎంటర్ ఓకే చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఈ 20 సెకండ్స్ అనేది టైం ఉంది, 22 సెకండ్స్ ఈ రీల్ మొత్తం. సో దాంట్లో మనకి బ్యాక్ వచ్చేసి ఈ కలర్ ఉంది. సో వీటిలో ఏమన్నా మనం చేంజెస్ చేయాలంటే సో ఇక్కడ రిమైండర్ ఉంది కదా, సో ఇక్కడ ఇవి వచ్చేసి మనం ఇలాగే పెడదాం. టెస్ట్ నేను మీకు తర్వాత చెప్తాను సో ఏ విధంగా అనేది. సో ఇప్పుడు ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాం దీంట్లో. ఒకవేళ మీరు ఇదే బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు డిఫరెంట్గా కావాలనుకుంటే సో ఇక్కడ డిజైన్లో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో డిజైన్ ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చారంటే సో దీనికి రిలేటెడ్గా ఉండేవి వస్తాయన్నమాట. అంటే వేరే మోడల్స్లో కానీ వేరే డిజైన్లో కానీ అలా వస్తాయన్నమాట. సో ఈ విధంగా చూసుకోవచ్చు. సో మనకి ఒకవేళ దీంట్లో ఏది నచ్చింది అనేది చూసుకొని సో దాని ప్రకారం అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు వీటిలో ఏమైనా మీకు రీల్ నచ్చితే సో ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. సో ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ రీల్ నచ్చింది, ఇది ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నారంటే వర్క్ చేస్తున్నారు దీని మీద. సో ఇది కాకుండా మీకు ఏమంటే ఈ డిజైన్లోకి వచ్చినప్పుడు వేరే టెంప్లెట్ ఏమైనా కావాలనుకోండి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కావాలి, అప్పుడు ఏం చేస్తారంటే ఓకే చేస్తారు. ఓకే చేసినప్పుడు ఏమవుతుందంటే సో దీనికి రిలేటెడ్గా ఉండేవి వస్తాయన్నమాట. ఓకే, సో ఒక లేదు మీకు వేరేది కావాలనుకోండి, ఇప్పుడు ఇది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, సో దీని కాకుండా ఇలాంటిది ఇంకోటి కావాలి అంటే ఇక్కడ యాడ్ పేజ్ మీద క్లిక్ చేయండి. సో యాడ్ పేజ్ మీద క్లిక్ చేస్తే డిజైన్లోకి వస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం నచ్చింది మీకు, సో దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే అంటే ఇది సెకండ్ పేజ్లోకి యాడ్ అవుతుంది. సో ఫస్ట్ పేజ్లో ఉంది, ఇది సెకండ్ పేజ్లో ఉంది. ఒకవేళ లేదు ఈ ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ మీరు మాన్యువల్గా దీన్ని రిమూవ్ చేసి వేరేది పెట్టుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ పేజ్ మీద సెలెక్ట్ చేసుకొని అంటే ఈ టెంప్లెట్ మీద సెకండ్ పేజ్ మీద సెలెక్ట్ చేసుకొని సో డిజైన్లోకి వెళ్తే డిజైన్లో మీరు ఏదైతే రీల్ మళ్ళీ సెలెక్ట్ చేస్తారో బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం. సో ఇది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు సో ఏదైతే రీల్ ఇక్కడ సెలెక్ట్ చేశానో ఆ రీల్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి టైమింగ్ కూడా పెట్టుకోవచ్చు, డ్యూరేషన్ ఎంత కావాలి, అయ్యి ఒక్క రీల్ మాత్రమే అనేది కూడా. లేదు ఇది మీకు ఒకవేళ ఫాస్ట్ మీడియంలో ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్లోగా పోతుంది అనుకుందాం. ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, ఇది స్లోగా పోతుంది అంటే నార్మల్ స్పీడ్లో పోతుంది. లేదు మీరు హై స్పీడ్ కావాలనుకుంటే ఏం చేస్తారంటే ఏదైతే ఫోటో అంటే ఐ మీన్ పేజీ, ఆ పేజీ మీద సెలెక్ట్ చేసుకొని ఏ పేజ్ అయితే స్పీడ్ కావాలనుకుంటున్నారో ఇది పేజ్ 1, ఇది పేజ్ 2,
పేజ్ 2లో ఫర్ ఎగ్జాంపుల్ నేను పేజ్ 2 చేయాలి, లేదా మీరు పేజ్ 1 అనుకోండి. పేజ్ 1 మీద సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ పైన ప్లేబ్యాక్ ఆప్షన్ వస్తుంది. ఆ ప్లేబ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి వీడియో స్పీడ్ అనేది వస్తుంది. 1.25 కావాలా, స్లో కావాలా, స్పీడ్ కావాలా అనేది. సో 1.25 పెట్టుకుంటే కొంచెం స్పీడ్ అనమాట. సో స్పీడ్ పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు దీని టైమింగ్ వచ్చేసి సో ఫర్ ఎగ్జాంపుల్ 6 సెకండ్స్ అనుకోండి. సో అది ఆటోమేటిక్గా స్పీడ్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే స్పీడ్ పెరిగినప్పుడు టైమింగ్ తగ్గుతుంది. సో ఆ విధంగా ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది 10 సెకండ్స్ ఉంది, 9.1. సో దీంట్లో వచ్చేసి మనకి ప్లేబ్యాక్లో 1.5 పెట్టుకుందాం. సో ఇది 7 సెకండ్స్కి వచ్చింది అనమాట. అంటే సో 2 సెకండ్స్ తగ్గింది. సో ఆ విధంగా అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏ విధంగా ఎంటర్ చేయాలనేది చెప్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది టైప్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలామంది వర్క్ ఫ్రమ్ కోసమే రీల్స్ అనేది పెడతారనమాట. సో చూడండి ఇక్కడ. సో ఇది డిఫరెంట్ వేరే ఫాంట్లో ఉంది. సో ఇక్కడ ఏ మీద టెక్స్ట్ చేసినప్పుడు టెక్స్ట్ కలర్లో చేంజ్ అవుతుంది. నేను వైట్ కలర్ ఇస్తాను. సో బ్లాక్ కనిపించలేదు అనమాట, వైట్ ఇస్తాను. సో ఓకే. ఇప్పుడు వచ్చేసి మనము ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంది కదా, వీటిని డైరెక్ట్గా ఇది స్మాల్ లెటర్స్లో ఉన్నాయి యాక్చువల్గా. దీన్ని క్యాపిటల్ లెటర్స్లోకి మార్చాలనుకుంటే ఇక్కడ అప్పర్ కేస్ అనే ఆప్షన్ ఉందన్నమాట, డబుల్ఏ కనిపిస్తుంది. ఆ డబుల్ఏ మీద క్లిక్ చేస్తే సో ఇది డైరెక్ట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫాంట్ చేంజ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఫాంట్ వచ్చేసి మనకి సో ఇదన్నమాట. ఓకే, ఇది పెట్టుకుందాం, బాగా క్లారిటీగా ఉంది. సో ఇప్పుడు ఫాంట్ అనేది ఇది ఉందన్నమాట. సో మనకు అండర్లైన్ కావాలనుకుంటే యూ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు అప్పర్ కేస్ మీద కొట్టామనుకోండి, ఇది లోయర్ కేస్ అయిపోయిందనమాట. సో ఫస్ట్ లెటరు మీకు అప్పర్ కేస్లో ఉంటుంది, రిమైనింగ్ అంతా లోయర్ కేస్లోకి వస్తుంది. సో అలా కాకుండా మనకి అప్పర్ కేస్లో కావాలనుకుంటే అన్నీ సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తారో టెస్ట్ మొత్తం అంతా అవుతుందన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి క్యాపిటల్ లెటర్స్లో వస్తాయి. సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెటర్స్ అనేది చేంజ్ చేసాము. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకవేళ తమిళ్ కావాలనుకుంటే సో తమిళ్ అనేది సెర్చ్ చేశారంటే సో మీకు తమిళ్ లెటర్స్ అనేది వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ చూసుకోండి, ఇవన్నీ తమిళ్ లెటర్స్ అనమాట కింద. సో ఎప్పుడైతే మీరు తమిళ్ ఎంటర్ చేస్తారో వాటికి సంబంధించిన ఫాంట్స్ ఇవి. మీరు తెలుగు ఎంటర్ చేయాలనుకోండి, తెలుగు. సో వీటికి తెలుగు సంబంధించినవి అనమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసి ఇది రామభద్రని సెలెక్ట్ చేసినప్పుడు సో ఇవి తెలుగు ఫాంట్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ మీ ఇంతకుముందే చెప్పాను. ఇక్కడ ఏం చేస్తారంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని కొట్టండి. ఇలా కొట్టినప్పుడు సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ది ఇంగ్లీషు, తెలుగు, సెకండ్ది తెలుగు ఇస్తాను. సో ఇంగ్లీష్ అనమాట. ఇక్కడ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అని టైప్ చేస్తాను. ఇంటి నుండి పని చేయండి అని ఇచ్చారనమాట. సో ఈ తెలుగు వర్డ్స్ని నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ నుంచి నేను Ctrl+C చేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. సో కాపీ చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తాను అంటే క్యాన్వాలోకి వెళ్ళిపోతాను అనమాట. సో ఇక్కడ క్యాన్వాలో సో దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే, లేదు మీరు వేరే కావాలనుకుంటే టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ టెక్స్ట్ అని ఇస్తే మీకు ఇంకో బాక్స్ వస్తుంది. లేదు దీంట్లోనే ఇవ్వాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసి సో ఈ పేస్ట్ చేశాను అనమాట. పేస్ట్ చేస్తే ఇది ఇంటి నుండి పని అని వచ్చింది. సో ఇంటి నుండి పని అని వచ్చిందనమాట. సో ఇప్పుడు వీటిని తీసుకొచ్చి పైన పెట్టాను. పైన పెట్టిన తర్వాత ఓకే. సో ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. సో ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ ఎఫెక్ట్ కావాలనుకుంటే బాగా లుకింగ్గా అక్కడ కనిపిస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఇవ్వండి. సో అది ఇచ్చారంటే మీకు కొంచెము ఇది వస్తుందన్నమాట, అంటే ఆ లెటర్స్కి కొంచెం హైలైట్ వస్తుంది. ఇప్పుడు చూడండి. సో ఇది ఫుల్ నియాన్ లైటింగ్ ఇచ్చాను అనమాట.
సో లేదు మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇది ఇవ్వచ్చు, తక్కువ కావాలంటే లైటింగ్ ఇచ్చాను అనమాట. సో లేదు మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇది ఇవ్వచ్చు, తక్కువ కావాలనుకుంటే అది అట్లా మూవ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, చూద్దాం. బ్యాక్గ్రౌండ్లో బ్లూ, ఓకే బ్లూ ఇచ్చాను, రెడ్ ఇచ్చాను, మీకు హైలైట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోనమాట, స్ప్రెడ్ వచ్చేసి ఈ విధంగా తగ్గించుకోవచ్చు, తగ్గిస్తే అది తగ్గుతుంది. రౌండ్నెస్ కూడా అంతే, మీకు రౌండ్నెస్ ఎంత కావాలా అని చెప్పేసి దాన్ని బట్టి అక్కడ చూసుకోవచ్చు అనమాట. రౌండ్నెస్ రౌండ్గా కావాలా లేదంటే జస్ట్ సింపుల్గా కావాలా అనేది. సో నేను సింపుల్గా ఇస్తాను అనమాట, జస్ట్ 29. ఈ స్ప్రెడ్ కూడా జస్ట్ 11 ఇచ్చాను. ఇది ట్రాన్స్పరెన్సీ అనమాట, అంటే థిక్నెస్ మనకి ఎంత కావాలా అనేది. ఒకవేళ ఇది వచ్చేసి కర్వ్స్ డివైడ్ అనమాట, అంటే లైక్ మనకి స్టైడ్గా కావాలా లేదంటే కర్వ్ టైప్ కావాలా అనేసి ఇక్కడ ఉంటుంది అనమాట, వంపుగా కావాలనేది. మనకు ఇది సరిపోయింది కాబట్టి ఇది ఓకే. ఇప్పుడు మనకి టెక్స్ట్ యాడ్ చేసాం, అలాగే డిజైన్ యాడ్ చేసాం. సో అలాగే ఇప్పుడు ఎలిమెంట్స్లో చూద్దాం. ఎలిమెంట్స్లో మీరు ఏం చేస్తారంటే, ఇవి ఆల్రెడీ నేను సెర్చ్ చేసినావు కాబట్టి మీరేం చేస్తారంటే ఫ్రెష్గా చేసినప్పుడు ఇక్కడ మీరు చాలామంది ఫోన్ నెంబర్లు ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తారు. సో అక్కడ ఏం చేస్తారంటే సెల్ లోగో అనేది ఇవ్వండి. సెల్ లోగో ఇస్తే మీకు ఆప్షన్లు అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ లోగో అని ఇస్తాను. కాల్ లోగో ఇక్కడ వచ్చింది చూడండి, కాల్ లోగో, ఫోన్ కాల్ లోగో అని. మనం ఫోన్ కాల్ లోగో చూద్దాం. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి అన్నమాట. మనకి ఆల్లో ఉన్నాయి కాబట్టి మనకి జస్ట్ ఫ్రంట్లోనే గ్రాఫిక్స్ అనేది ఆప్షన్ ఉంది. సో గ్రాఫిక్స్ మీద చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసినప్పుడు సో ఇవి కొన్ని సింబల్స్ వచ్చాయి, ఇవన్నీ ఫ్రీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సో ఈ గ్రీన్ నాకు నచ్చింది. సో ఈ గ్రీన్ అనేది నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సో ఈ విధంగా సైజ్ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. పెంచుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే కొత్తగా టెక్స్ట్ మీదకి వెళ్ళి టెక్స్ట్ మీద యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసినప్పుడు సంథింగ్ నేను ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేసి సో ఈ విధంగా ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. సో ఒకవేళ మీరు ఈ నెంబర్కి మళ్ళీ ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే సో అది యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, మీకు ఏదిగా నచ్చితే అది అనేది ఇచ్చుకోవచ్చు. ఒకవేళ లేదనుకుంటే సో యాజ్ ఇట్ ఈజ్గా వైట్ కలర్లో కానీ పెట్టుకోండి. సో తర్వాత ఇది అయింది కదా. సో దీని తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుండి పని మనం ఏదైతే టెస్ట్ పెట్టామో వీటికి మనము డిజైన్లో అంటే ఒక సైడ్ నుంచి వచ్చేలాగా ఇంకో సైడ్ నుంచి వచ్చేలాగా పెట్టుకోవచ్చు అనమాట రీల్స్ వచ్చేటప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టైప్ రైటర్ ఉంది కదా, టైప్ రైటర్ మీద క్లిక్ చేయండి. మీకు కొన్ని సెలెక్ట్ కాకపోతే మాన్యువల్గా ఎంటర్ చేసినవి సో దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో రైస్ ఉంది, నేను ఎక్కడైతే నెంబర్ మీద పెట్టానో దాని మీద ఇక్కడ రైస్ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమంటే ఏదైతే ఇక్కడ ఇస్తానో డిఫరెంట్ ఇక్కడ మీరు మళ్ళీ లెఫ్ట్లోకి వచ్చేయండి, లెఫ్ట్లో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఏదైతే నేను ఇది ఇస్తానో సో ఆ విధంగా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో బ్రష్ అనే ఆప్షన్ ఇచ్చాను అనమాట. సో ఈ ఏదైతే దీనికి ఉందో ఇంటి నుండి పని అనేది దానికి వచ్చేసి ఇది డిఫరెంట్గా ఇది ఇస్తాను అనమాట. ఇచ్చినప్పుడు మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా అనేది మనము పెట్టుకోవాలని చెప్పేసి, అంటే మ్యూజిక్ అప్లోడ్ చేసుకోవాలని. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా అప్లోడ్స్లోకి వెళ్ళి మీరు ఒకవేళ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా సో వీడియో కానీ ఆడియో కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దాని మీద ఇంకో వీడియో కూడా ప్లే అవుతుంది మీరు కావాలనుకుంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇక్కడ ఇస్తున్నాను అనమాట. చూడండి, షన్ను ఫ్యూచర్ టెక్ యాడ్ అయింది కదా. ఇప్పుడు యాడ్ అయింది. ఇప్పుడు నేను ఓకే చేస్తున్నా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మ్యాక్సిమైజ్ చేసినా కూడా ప్లే అవుతుంది చూడండి. సో ఈ విధంగా అనేది వస్తుందన్నమాట. మళ్ళీ ఎస్కేప్ అనేది కొడితే మీకు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట. లేదు ఇక్కడ వీడియో అనేది రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు చూపిస్తాను.
చూడండి ఆ లెటర్స్ అనేది పైన ఇంటి నుంచి అనేది వేరే సైడ్ నుంచి వచ్చాయి, ఇవి అనేది వేరే సైడ్ నుంచి ఇట్లా మూవ్ అవుతున్నాయి. సో ఈ విధంగా అనేది మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే షేర్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షను. సో డౌన్లోడ్లో మనకి MP4 కావాలా, జేపీజీ కావాలా, పిఎన్జీ కావాలా, సో ఈ విధంగా అనమాట. ఇది రీల్ కాబట్టి సో MP4 వీడియో. సో నేనేం చేస్తానంటే సో MP4 అనేసి ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి డౌన్లోడ్ MP4 మీకు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డౌన్లోడ్ అనేది ఆప్షన్ అడుగుతుంది అనమాట. సో ఈ మొబైల్ అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. లేదు మీకు ల్యాప్టాప్లో అయితే మీరు ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఒకవేళ మీరు ఫోల్డర్లో ఒకవేళ సేవ్ చేసుకోవాలనుకుంటే సో ఫోల్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇదనమాట రీల్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి. ఒకవేళ మీరు ఇక్కడ ఆడియోలో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ సేవింగ్ అడుగుతుంది అనమాట. సో మీకు ఆడియో కూడా ఇచ్చేస్తాను ఒకేసారి. సో రోలెక్స్ ఇచ్చాను. సో ఇది ప్లే అవుతుంది అనమాట మ్యూజిక్. సో ఇలా ఆడియో కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఒకవేళ ఆడియోలో మీరు ఏమన్నా ఇట్లా చేంజ్ చేసుకున్నారు అనుకోండి, ఆడియోని సెలెక్ట్ చేసి ఒక చోటు నుంచి ఇట్లా మూవ్ చేశారనుకోండి, సో సాంగ్లో మధ్యలో ఏదైనా మీకు లిరిక్స్ బాగా నచ్చి అదే కావాలనుకుంటే అట్లా మూవ్ చేసుకోవచ్చు అనమాట సాంగ్లో కూడా. సో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఇట్లా. ఇంకోటి, ఇప్పుడు ఇదే రీల్ ఉంది, ఇదే రీల్లో మీరు మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టాలనుకుంటే మీరేం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఆర్ తమన్నా ఫోటో ఎంటర్ చేస్తాను. సో నేను ఈ ఫోటో అనేది సేవ్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ గ్యాలరీలో ఉంటాయన్నమాట ఫొటోస్. సో నేను ఈ ఫోటో అనేది సేవ్ చేసుకున్నాక మీరేం చేస్తారంటే నెక్స్ట్ సేమ్ గూగుల్ క్రోమ్లోనే ఇంకో ట్యాబ్ అనేది ఓపెన్ చేయండి. BGM అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చెప్పేసి వస్తుంది. సో దాన్ని అనేది ఓపెన్ చేయండి. చేస్తే మీకు ఫస్ట్లోనే వస్తుంది. యాక్చువల్గా ఇది లాస్ట్లో వచ్చింది, బట్ నీకు చెప్తాను ఏ విధంగా అనేది. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ మీకు ఫస్ట్లో వస్తుంది చూడండి. సో ఇది ఫస్ట్లో వచ్చింది అనమాట బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అంటే. సో ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లోడ్ అని అడుగుతుంది. మీ ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. సో చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా AI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో రిమూవ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది. సో ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా క్యాన్వాలోకి వచ్చేయండి. క్యాన్వాలోకి వచ్చేసి అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఎక్కడైతే అది డౌన్లోడ్ ఆప్షన్లో ఉంటుంది కాబట్టి సో డౌన్లోడ్లోకి వచ్చేసి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా అయినా తీసుకురావచ్చు, లేదు మీరు మాన్యువల్గా చేయాలనుకుంటే జస్ట్ 1 క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట ఇమేజ్. చూసారా? సో ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది. లేదు మీరు దాని మీద రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కింద లాస్ట్లో. సో దాని మీద క్లిక్ చేయండి. చేస్తే అదేమవుతుందంటే మొత్తం ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసారా కలర్ ఏ విధంగా అనేది వచ్చిందో? సో మీరు ఒకవేళ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఇలాంటి ఇంకా నెక్స్ట్ పార్ట్ 4లో కూడా మీకు లాంగ్ వీడియో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అండ్ మీకు ఇంట్రడక్షన్ ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది కూడా చెప్తాను. ఓకేనా? యూట్యూబ్ వీడియోకి బ్యానర్ కావచ్చు, సో తర్వాత ఇంట్రడక్షన్ వీడియో కావచ్చు. సో ఏ విధంగా డిజైన్ అనేది మనం ఇంట్రడక్షన్ వీడియో ఎండింగ్ వీడియో ఎడిట్ చేయాలనేది కూడా చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇలాంటి చాలా అప్డేట్స్ అనేది మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.